శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళి. బాబా ఈ మురళిని నూతన సంవత్సరం సందర్భంగా వినిపించారు. అయితే పిల్లలను ఈ నూతన సంవత్సరంలో మీరు సఫలం చేసుకోండి, సఫలతను పొందండి అంటూ పురుషార్థం విషయాలను వినిపించారు. అలాగే మీరు కేవలం ఒక్కరోజు నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం కాదు, మీకోసం మొత్తం అన్ని కొత్తవిగా నవయుగమే రాబోతుంది. ఇక్కడైతే నూతన సంవత్సరం అని జరుపుకుంటారు, కానీ ఏది నూతనంగా అవ్వదు, అన్నీ అలాగే ఉంటాయి. కేవలం కొత్త క్యాలెండర్ వస్తుంది అంతే. కానీ మీకోసం నిజంగా కొత్త యుగంలో అన్నీ కొత్తవే ఉంటాయి అంటూ మనం ఏం పొందబోతున్నామో కూడా బాబా వినిపించారు. ఇది 31 డిసెంబర్ 2001లో బాబా వినిపించినటువంటి అవ్యక్త మురళి. मुरली सारमु इस नए वर्ष में सफलता भाव के वरदान द्वारा बाप और स्वयं की प्रत्यक्षता को समीप लाओ. ఈ నూతన సంవత్సరంలో సఫలతా భవ అనే వరదానము ద్వారా తండ్రిని స్వయాన్ని ప్రత్యక్షం చేసే సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఈ నూతన సంవత్సరంలో సఫలతా భవ యొక్క వరదానము ద్వారా తండ్రి మరియు స్వయం యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. आज नवयुग रचता अपने मास्टर नवयुग रचता बच्चों से नव वर्ष मनाने के लिए आए हैं. ఈరోజు నవయుగ రచయిత తన మాస్టర్ నవయుగ రచయిత అయినటువంటి పిల్లలతో నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకే వచ్చారు. నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం ఇది విశ్వంలో అందరూ జరుపుకుంటూ ఉంటారు. లేకిన్ ఆప్ సభీ నవయుగ్ మనా రహే హో, కానీ మీరందరైతే నవయుగాన్ని జరుపుకుంటూ ఉన్నారు. నవయుగం యొక్క సంతోషము ప్రతి ఒక్క పిల్లల లోపల ఉంది కదా, లేకపోతే న్యూ ఇయర్ యొక్క సంతోషమే ఉందా? తెలుసు కదా, నవయుగం ఇప్పుడు ఇంకా వచ్చేసినట్లే అని. ప్రపంచంలోని వారైతే నూతన సంవత్సరాన్ని ఒకరోజే జరుపుకుంటారు, కానీ మీకోసం నవయుగం పూర్తిగా సంగమయుగం అంతా జరుపుకోవడానికే ఉంది. నూతన సంవత్సరంలో సంతోషంగా జరుపుకుంటారు. ఒకటేమో గిఫ్ట్ని ఇచ్చుకుంటారు. ఆ గిఫ్ట్ కూడా ఏంటి? నార్మల్గా ప్రపంచంలోని వారు న్యూ ఇయర్ని చాలా గ్రాండ్గా, చాలా గొప్పగా జరుపుకుంటారు. చాలా సంతోషంగా కొత్త సంవత్సరం వచ్చింది అని ఒకరికొకరు గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటారు. ఆ గిఫ్ట్లు ఏముంది అంటున్నారు, థోడీ సమయకే లియే వా గిఫ్ట్ హై, కొద్ది సమయం కోసమే ఆ గిఫ్ట్. కానీ నవయుగ రచయిత అయిన బాబా పిల్లలందరి కోసం ఎలాంటి గిఫ్ట్ తీసుకొని వచ్చారు? ఏం గిఫ్ట్? బాబా ఇచ్చే గిఫ్ట్ని ఏమనాలి? గోల్డెన్ గిఫ్ట్. जिस गोल्डन गिफ्ट अर्थात गोल्डन युग में सब स्वतः ही गोल्ड हो जाता है. బాబా స్వర్ణిమ కానుకని ఇస్తున్నారు, స్వర్ణ కానుక. ఆ స్వర్ణ కానుక అనగా స్వర్ణిమ యుగం. అందులో అంతా స్వర్ణమే, స్వర్ణం అంతా గోల్డే ఉంటుంది. కొత్తగా అయిపోతుంది. కొద్ది సమయం తర్వాత మీరు నూతన సంవత్సరం అయితే వచ్చేస్తుంది. అంటే బాబా మురళిని 31 డిసెంబర్ నైట్ వినిపిస్తున్నారు కదా, ఇంకా కొద్ది గంటల తర్వాత నూతన సంవత్సరం అయితే ప్రారంభం అవుతుంది. కానీ మిగతా ఏది నూతనంగా అవ్వదు, అన్నీ అలాగే ఉంటాయి. నూతన సంవత్సరం వచ్చింది అని టైంని బట్టి, గడియారాన్ని బట్టి మనం చెప్పేస్తాము. క్యాలెండర్ని పాత తీసేసి కొత్తది పెట్టుకుంటాము. మిగతా ఏవైనా కొత్తగా అవుతాయా? అవ్వవు కదా. న్యూ ఇయర్ అంటారు, కానీ ఒక్క డే వరకే అది పరిమితం. న్యూ ఇయర్ మొత్తం ఇయర్ అంతా కొత్తగా ఉంటుందా? ఉండదు. బాబా మన కోసం ఏం చెప్తున్నారంటే, आपके नवयुग में
ప్రకృతి भी नई बन जाएगी. కానీ మీ నవయుగంలో ప్రకృతి కూడా కొత్తగా అయిపోతుంది, ఆత్మలన్నీ కూడా కొత్తవిగా. దేహ వస్త్రాలు, ఆత్మకుండే వస్త్రాలు, శరీరము కూడా కొత్తదే ధారణ చేస్తారు. అక్కడి శరీరాలకి ఇక్కడి శరీరాలకి చాలా డిఫరెన్స్, చాలా అంటే చాలా. అక్కడ సెల్స్ ఇక్కడ సెల్స్, అక్కడ జీన్స్ ఇక్కడ జీన్స్, మొత్తం శరీరం యొక్క క్వాలిటీ నాణ్యతనే వేరుగా ఉంటుంది. ప్రతి వస్తువు కొత్తగా అనగా సతువు ప్రధానంగా గోల్డెన్ ఏజ్డ్గా ఉంటుంది. మరి కొత్త సంవత్సరంలో మీరు సంతోషంగా జరుపుకుంటారు. మీ మనస్సులో బుద్ధిలో కొత్త యుగమే గుర్తొస్తూ ఉంటుంది. అందరితో పాటు మనం కూడా న్యూ ఇయర్ జరుపుకుంటాం, కానీ మనసులో కొత్త యుగం, బుద్ధిలో కూడా కొత్త యుగం, నవయుగం రాబోతుంది అని ఆ స్మృతి యొక్క సంతోషమే మీకు ఎక్కువగా ఉంటుంది. నవయుగం గుర్తొస్తుంది కదా. లేకపోతే కేవలం ఈ ఒక్క రోజే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారా? బాప్దాదా ముందుగానే శుభాకాంక్షలను ఇస్తున్నారు. నవయుగం యొక్క శుభాకాంక్షలు అంటే ఫస్ట్ బాబా చెప్పేది నవయుగం శుభాకాంక్షలే. ఆ తర్వాత దీంతో పాటుగా కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే మీరందరు ఇప్పుడు నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా, కాబట్టి బాబా నవయుగం శుభాకాంక్షలు అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పకపోతే పిల్లలు కొంచెం మనసులో ఏంటి బాబా కొత్త సంవత్సరం కోసం ఏం శుభాకాంక్షలు చెప్పలేదు అని అనుకుంటారు కదా. అందుకని ఇది కూడా చెప్తున్నాను అంటున్నారు బాబా. మనావ్, ఖూబ్ మనావ్, జరుపుకోండి, బాగా జరుపుకోండి. అవినాశి గిఫ్ట్ ఏదైతే బాబా ద్వారా లభించిందో దాని అవినాశి శుభాకాంక్షలను పొందుతూ జరుపుకోండి. సదా ఒకరికొకరు శుభ భావన యొక్క శుభాకాంక్షలను ఇవ్వండి. ఒకరితో ఒకరు నవయుగం రాబోతుంది అనే సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ అవినాశి సంతోషంను పంచుకుంటూ జరుపుకోండి అంటున్నారు. ఇదే సత్యమైన శుభాకాంక్షలు. శుభాకాంక్షలను ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీరు కూడా సంతోషపడతారు, స్వయం కూడా సంతోషపడతారు, ఇతరులు కూడా సంతోషిస్తారు. మరి మీ అందరికీ సత్యమైన హృదయం యొక్క శుభాకాంక్షలు. ఒకరికొకరు మీరందరూ కూడా హృదయంలో శుభ భావన, శుభకామన యొక్క శుభాకాంక్షలని ఇచ్చుకోండి. శుభ భావన ఎటువంటి శ్రేష్టమైన శుభ ఆకాంక్ష అనగా అది ఎలాంటి ఆత్మలోని ఎలాంటి భావననైనా సరే, అంటే ఎలాంటి వాళ్ళు నార్మల్ కాదు, అందరిలా కాదు అంటారు కదా, అలాంటి టఫ్ వ్యక్తి, అలాంటి ఆత్మలో కూడా ఏ రకమైన భావన ఉన్న వాళ్ళ మనసులో ఆ భావనను మంచి భావంలోకి మార్చేస్తుంది. శుభ భావనలో అంత పవర్ ఉంది. కానీ మీ శుభ భావన వారి భావాన్ని మారుస్తుంది, వారి స్వభావాన్ని కూడా మార్చగలుగుతుంది అని మీరు గుర్తించి మీరు అలా హృదయపూర్వకంగా పెట్టుకోవాలి ఆ శుభ భావనను. అప్పుడు అది అద్భుతం చేసి చూపిస్తుంది. वैसे स्वभाव शब्द का अर्थ ही है स्व का भाव अर्थात शुभ भाव. నార్మల్గా స్వభావం అనే పదం యొక్క అర్థం ఏమిటి అంటే స్వ అంటే ఆత్మ, స్వభావ్ అంటే ఆత్మ యొక్క భావం అనగా శుభ భావం. హర్ సమయ హర్ ఆత్మకు యహీ అవినాశి ముబారక్ దేతే చలో. ప్రతి సమయం ప్రతి ఆత్మకు ఇదే అవినాశి శుభాకాంక్షలను ఇస్తూ వెళ్ళండి. కోయి ఆప్కో కుచ్ భీ దే లేకిన్ ఆప్ సబ్కో శుభ భావన దో. ఎవరు మీకు ఏది ఇచ్చినా మీరు మాత్రం వారికి శుభ భావననే ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటివి ఇచ్చినా వాళ్ళపైన జాలి వేయాలి. పాపం వాళ్ళ దగ్గర లేదు, మంచి స్టాక్ ఏది వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అదే ఇస్తున్నారు అని. అవినాశి ఆత్మ యొక్క అవినాశి ఆత్మిక స్థితులై ఉండడంతో ఎదుటి ఆత్మలో కూడా పరివర్తన వస్తుంది, ఆత్మ పరివర్తన చెందుతుంది. तो इस नए वर्ष में क्या विशेषता करेंगे? మరి చెప్పండి, నూతన సంవత్సరంలో ఏం విశేషతను చూపిస్తారు? స్వయంలో, సర్వులలో, సేవలో ఒక విశేషతను చూపిస్తారా? ఎప్పుడైతే నూతన సంవత్సరము అనే పేరు వింటారో
అప్పుడు ఏదైనా నవీనత చెయ్యాలి అని అనిపిస్తుంది కదా. న్యూ ఇయర్ అనగానే మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి, ఈ కొత్త సంవత్సరంలో ఏంటి మీ ప్లాన్స్, ఏం చేయాలనుకుంటున్నారు అని ఒకరికొకరు అడిగి తెలుసుకుంటారు కదా. మరి మీరేం నవీనతను చూపిస్తారు? ప్రతి ఒక్కరూ తన నవీనత ప్లాన్ని తయారు చేసుకున్నారా, లేక ఇప్పటి వరకు ఇంకా న్యూ ఇయరే జరుపుకుంటున్నాము, ఇంకా ప్లాన్ తర్వాతే చెయ్యాలి, ఇప్పటి వరకు అయితే న్యూ ఇయర్ ఆ రోజున ఏం చేయాలి, ఎలా జరుపుకోవాలని దాని ప్లానే నడిచింది అంటారా? మిలన్ మనాయా, నయా వర్ష్ మనాయా, నవీనత కా క్యా ప్లాన్ బనాయా? బాబా అన్నారు, మిలనం జరుపుకుంటున్నారు, నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు, మరి నవీనత యొక్క ప్లాన్ ఏం తయారు చేశారు? ఆ ప్లానే తయారు చేయకుండా ఒకరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని బాబాని కలుసుకుంటే అయిపోతుందా న్యూ ఇయర్? అందులో న్యూనెస్ వస్తుందా? లేదు. బాప్దాదా ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం కోసం విశేషంగా ఇదే సూచనను ఇస్తూ ఉన్నారు. అందరికీ, చిన్న పెద్ద, కుమార్స్ కుమారీస్, మాతలు, సమర్పిత అక్కేలు, అన్నేలు, అందరికీ, పిల్లలందరికీ విశేషంగా బాబా ఒక సూచనని ఇస్తున్నారు, ఒక సైగ చేస్తున్నారు, ఒక సంకేతం ఇస్తున్నారు. ఏమిటి అంటే సమయం అనుసారంగా ఇప్పుడు పిల్లలందరూ ఈ సాకార రూపంలో సన్ముఖంగా కూర్చున్న పిల్లలైనా, దేశ విదేశాల్లో విజ్ఞానం యొక్క సాధనాల ద్వారా వింటున్న పిల్లలందరినీ బాప్దాదా చూస్తూ ఉన్నారు. చాలా హాయిగా కూర్చొని మజాగా బాబా మిలనం చేసుకుంటూ ఉన్నారు. మరి సర్వ విశ్వం యొక్క బాప్దాదా యొక్క అతి ప్రియమైన, అతి మధురమైనటువంటి పిల్లలకు బాప్దాదా ఇదే సంకేతమును ఇస్తూ ఉన్నారు. अभी अपने इस ब्राह्मण जीवन में अमृत वेले से लेकर रात तक बचत का खाता बढ़ाओ, జమా కా ఖాతా బడాओ. పిల్లలందరికీ బాబా ఇస్తున్నటువంటి సంకేతం ఏమిటి అంటే, ఇప్పుడు మీ యొక్క ఈ బ్రాహ్మణ జీవితంలో అమృత వేళ నుండి రాత్రి వరకు అందరూ పొదుపు ఖాతాను పెంచుకోండి, జమా ఖాతాను పెంచుకోండి. పొదుపు ఖాతా, జమా ఖాతా రెండిటిని పెంచుకోండి. హర్ ఏక్ అప్నే కార్యకే ప్రమాణ్ అప్నా ప్లాన్ బనావే. ప్రతి ఒక్కరూ తన కార్యాల అనుసారంగా తన ప్లాన్ని తయారు చేసుకోవాలి. అంటే తన డ్యూటీ కానీ, వ్యాపారం కానీ, తన జీవితంలో చేసేటువంటి ఏ పనులనైనా సరే అన్నీ చేస్తూ నేను పొదుపు చెయ్యాలి. దేన్ని పొదుపు చేయాలి అది బాబా చెప్తున్నారు. పొదుపు అనగానే అందరికీ డబ్బులే గుర్తొస్తాయి స్థూలంగా, కానీ బాబా అంతకంటే అమూల్యమైనటువంటివి ఇంకా వేటి పైన అటెన్షన్ ఇవ్వాలో చెప్తున్నారు. అది కూడా చెయ్యాలి, అది వద్దనట్లేదు, కానీ బాబా విశేషంగా మనకి చాలా అతి అమూల్యమైనటువంటి నిధులు, ఖజానాల పైన అటెన్షన్ని ఇప్పిస్తున్నారు. ఎందుకంటే బాప్దాదా ఈరోజు సంవత్సరం యొక్క అంతిమంన నలువైపులా ఉన్నటువంటి పిల్లలందరి రిజల్ట్ని చూశారు. ఏం చూసి ఉంటారు? తెలిసిపోయింది మీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే రిజల్ట్ మీదే కాబట్టి మీకు తెలుసు, అందుకే మీరు నవ్వుతున్నారు. మరి అందుకే బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరి యొక్క ఖజానాలను నేను చూశారు. టీచర్స్ బి జాన్ గయి హే, టీచర్స్కి కూడా అర్థమైపోయింది, డబల్ ఫారినర్స్కి కూడా అర్థమైపోయింది, మహారథులకు కూడా అర్థమైపోయింది. జమా ఖాతా ఎంత ఉండాలి, ఎంత ఉంది, ఎంత ఉండాలో అంత ఉందా? ఏమంటారు? మీరే చెప్పండి. బాబా నోటితో చెప్పదలుచుకోలేదు, మీరే చెప్పండి అంటున్నారు. ఎందుకంటే బాప్దాదాకు తెలుసు సర్వ ఖజానాలు జమ చేసుకునేందుకు ఈ సంగమ సమయం మాత్రమే అనువైనది. ఇంకే యుగంలో జమ చేసుకునేందుకు అవకాశమే లేదు. అన్ని ఖజానాలను జమ చేసుకునేటువంటి అతి అమూల్యమైన సమయం ఈ సంగమ యుగమే. ఈ చిన్న యుగంలో ఎంత జమ చేసుకున్నారు అనేది బాబా చూశారు. మరి ఇప్పుడు ఎంత జమ చేసుకుంటారో దాని అనుసారంగానే మొత్తం కల్పమంతా ప్రాలబ్ధాన్ని పొందుతారు. మరి మీ అందరి స్లోగన్ ఏమిటి? ఏం స్లోగన్ ఉంది? అభి నహి తో, తర్వాత మీరే చెప్పండి.
ఇప్పుడు లేకుంటే డాష్. బాబా అన్న నేను చెప్పను డాష్, మీరు చెప్పండి అంటున్నారు. మరెప్పుడూ లేదు అంటాం కదా, ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అని. ఈ స్లోగన్ మీ మెదడులో గుర్తుందా? ఇప్పుడు చేసుకోకపోతే ఈ సంగం యుగంలో ఇంకెప్పుడు జమ చేసుకుంటాం? ఈ స్లోగన్ ఎప్పుడు గుర్తుండాలి కదా. కానీ హృదయంలో, స్మృతిలో మర్చిపోతున్నారు. అప్పుడప్పుడు గుర్తు కూడా వస్తుంది, మరపు ఎక్కువగా ఉంటుంది. అన్నింటికంటే పెద్దలోకెల్లా పెద్ద ఖజానా, ఈ బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టతకు ఆధారము సంకల్ప ఖజానా. సమయం అనే ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా. ఇవన్నీ చెప్తున్నారు బాబా. సంకల్ప ఖజానా, సమయం అనే ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా. బాకీ స్థూల ధన్ కా ఖజానా తో కామన్ హే. స్థూలమైన ధనం యొక్క ఖజానా అయితే కామన్ అంటున్నారు. మరి బాప్దాదా చూశారు, ఎంతైతే మీరందరూ ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులు శ్రేష్ఠ సంకల్పం అనే ఖజానా ద్వారా స్వయాన్ని, సేవను శ్రేష్టంగా తయారు చేయగలుగుతారో అందులో ఇప్పుడు ఇంకా అండర్లైన్ చేసి అటెన్షన్ ఇవ్వండి. మీలో చాలా గొప్ప సంకల్ప శక్తి ఉంది, కానీ మీరు ఉపయోగించట్లేదు. దాన్ని స్వయం కోసం, స్వోన్నతి కోసం, సేవ ఉన్నతి కోసం కూడా ఉపయోగించండి అంటున్నారు. अभी ब्राह्मणों के एक श्रेष्ठ संकल्प में, शुभ संकल्प में इतनी शक्ति है जो आत्माओं को बहुत सहयोग दे सकते हो. మీరందరూ బ్రాహ్మణులు, మీ అందరి ఒక్క శ్రేష్ఠ సంకల్పంలో, శుభ సంకల్పంలో ఎంతటి శక్తి ఉంది అంటే ఆత్మలందరికీ మీరు సహయోగాన్ని ఇవ్వగలుగుతారు. సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని ఇప్పుడు ఇంకా ఎక్కువగా మీరు పెంచుకుంటూ ఉండండి. जब साइंस का साधन रॉकेट दूर बैठे, जहां चाहे, जब चाहे, जिस स्थान पर पहुंचना चाहे, 1 सेकंड में पहुंचा सकते हैं. మరి సైన్స్ సాధనాలు, మానవుని యొక్క రచన సాధనాలు, అందులోనూ ప్రత్యేకంగా రాకెట్ ఎంత దూరం అనుకుంటే అంత దూరం టార్గెట్ చేస్తారు దాన్ని. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఏ స్థానం అనుకుంటే ఆ స్థానానికి చేరుకుంటుంది కదా, 1 సెకండ్లో చేరిపోతుంది. आपके शुभ श्रेष्ठ संकल्प के आगे ये रॉकेट क्या है? ఆ రాకెట్ అయితే ఇట్లా బటన్ నొక్కగానే సెకండ్లో ఎగిరిపోయి ఎక్కడ అనుకుంటే అక్కడికి, ఎంత దూరం అనుకుంటే అంత దూరం, ఎక్కడ గురి పెడితే అటువైపు వెళ్తుంది. కానీ బాబన్నారు అది కూడా అవసరం లేదు, మీ శ్రేష్ఠ సంకల్పం ముందు ఈ రాకెట్ ఎందుకు పనికొస్తుంది అంటున్నారు. మీ శ్రేష్ఠ సంకల్పం అంతకంటే గొప్ప సూపర్ ఫైన్ రాకెట్. రిఫైన్ విధితో కార్యంలో ఉపయోగించి మీరు చూడండి మీ శ్రేష్ఠ సంకల్పాన్ని. మీ విధితో సిద్ధి చాలా శ్రేష్టంగా లభిస్తుంది. విధితో సిద్ధి, ఊరికే ఉపయోగించడం కాదు, విధి అనుసారంగా ఉపయోగించాలి. శుభ శ్రేష్ఠ సంకల్పం యొక్క శక్తి చాలా అద్భుతం చేస్తుంది. లేకిన్ అభి అంతర్ముక్తకి భట్టి మే బెటో, కానీ ముందైతే అంతర్ముఖత భట్టిలో కూర్చోండి. तो इस नए वर्ष में अपने आप सर्व खजानों की बचत की स्कीम बनाओ. మరి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మీకు మీరుగానే మీ సర్వ ఖజానాల యొక్క పొదుపు మరియు జమ స్కీమ్ని, ముందైతే పొదుపు స్కీమ్ని తయారు చేసుకోండి. చాలా వేస్టేజ్ అయిపోతుంది, సంకల్పాలు, సమయము అన్నీ వేస్ట్ అవుతున్నాయి. అందుకే బాబా పొదుపు చేయండి అంటున్నారు. జమాకా ఖాతా బడావు, జమా ఖాతాను పెంచుకోండి. శ్రేష్ఠ సంకల్పాలు చేస్తే, సమయాన్ని సద్వినియోగం చేస్తే జమ అవుతుంది. కొందరు ఏమనుకుంటారంటే, నేను ఏ రకంగా కూడా తప్పుగా ఉపయోగించట్లేదు కదా ఖజానాలను, ఏ రకమైనటువంటి చెడు కార్యాల్లో, చెడు సంకల్పాలు చేయట్లేదు, ఏ రకమైన తప్పుడు పనుల్లో నా సమయాన్ని ఉపయోగించట్లేదు, నా ఖజానాలన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటారు. అంటే మీరు చెడు వైపు వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు, కానీ మీ ఖజానా పెరగట్లేదు, అలా స్టాండ్ అయిపోయి ఉంది. పొదుపు అవుతుంది అని కూడా అనడానికి లేదు, అది స్టాగ్నెంట్ అయిపోతుంటుంది.
ఒక విధంగా ఆ ఖజానాలను మీరు ఉపయోగించట్లేదు, కానీ దానికి బదులుగా వేస్టేజ్ అవ్వట్లేదు కదా అని చూసుకోవడం కాదు, శ్రేష్ఠ సంకల్పాలు చేస్తున్నానా అని చెక్ చేసుకోవాలి. చెత్త కూడా ఎక్కువైపోతే ఏమవుతుంది? హానికరంగా మారుతుంది కదా. చెత్తమైనటువంటివి అవసరం లేకపోయినా జమ చేసుకుంటున్నాం అనుకోండి, ఇంట్లో చాలా వస్తువులు వ్యర్థం అవి, కానీ నాకు ఇష్టం ఇది, నా జ్ఞాపకార్థం అనుకుంటే చాలా పోగేసుకున్నాం. ఏమవుతుంది అప్పుడు? చాలా ఎక్కువ సంఖ్యలో అవి పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది కూడా చాలా నెగిటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తుంది. దాని నుండి ఎన్ని రకాల దుర్గంధం రావచ్చు, పురుగులు తయారు కావచ్చు, బ్యాక్టీరియా ఫామ్ కావచ్చు. అది చాలా నష్టపరుస్తుంది, అది చెడుగా మారిపోతుంది. అందుకని బాబా అన్నారు, పిల్లలు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు బచత్ కా స్కీమ్ బనావు అంటున్నారు, అంటే పొదుపు పథకాన్ని తయారు చేసుకోండి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. జమా ఖాతాను పెంచుకోండి. రోజంతటిలో స్వయం కోసం, అంతర్ముఖత బట్టి కోసం సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. మీకు మీరే చేసుకోండి, ఇతరులు చేయరు. మీకు మీరుగానే అంతర్ముఖిగా నేను ఈ సమయంలో బాబా స్మృతిలో ఉండాలి అని అలా సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. बाप दादा प्रत्यक्षता वर्ष के पहले इस वर्ष को सफलता भाव का वर्ष कहते हैं. బాప్ దాదా ప్రత్యక్షత సంవత్సరానికి ముందే ఈ సంవత్సరానికి సఫలతా భవ యొక్క సంవత్సరం అని పేరిస్తున్నారు. బాబా ప్రత్యక్షత జరగకముందే బాబా సఫలతా భవ యొక్క సంవత్సరం అని పేరిస్తున్నారు. సఫలతకు ఆధారం ప్రతి ఖజానాను సఫలం చేసుకోవటం. సఫలం చేసుకోండి, సఫలతను ప్రాప్తించుకోండి. సఫలత ప్రత్యక్షతను స్వతహాగానే ప్రత్యక్షం చేస్తుంది. సఫలత ప్రత్యక్షతను స్వతహాగానే ప్రత్యక్షం చేస్తుంది. బాబా ప్రత్యక్షత కోసం స్పెషల్గా మనము వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇంకా మనం సఫలం చేసుకుంటూ ఉంటే, సఫలత లభిస్తూ ఉంటే ఆటోమేటిక్గా బాబా ప్రత్యక్షత జరుగుతుంది అంటున్నారు. వాచా సేవ అయితే చాలా బాగా చేశారు, కానీ ఇప్పుడు సఫలత యొక్క వరదానం ద్వారా తండ్రి స్వయము ఇద్దరు కూడా ప్రత్యక్షం అవ్వాలి. తండ్రిని ప్రత్యక్షం చేయాలి, స్వయాన్ని కూడా ప్రత్యక్షం చేసుకోవాలి. అంటే మనం ఎవరమి, ఏ దేవిగా ఉన్నాము, ఏ దేవతగా ఉన్నాము, అసలు వాస్తవంగా మన యొక్క ఒరిజినల్ స్టేజ్ ఏమిటి, ఇది ప్రత్యక్షం అవ్వాలి. వాచా సేవ అయితే చాలా బాగా చేశారు, కానీ ఇప్పుడు సఫలత యొక్క వరదానం ద్వారా తండ్రిని స్వయాన్ని ప్రత్యక్షం చేయండి. అంటే తండ్రి యొక్క స్వయం యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. ప్రతి ఒక్క బ్రాహ్మణుల జీవితంలో సర్వ ఖజానాల యొక్క సంపన్నతను ఆత్మలందరూ అనుభవం చేసుకోగలగాలి. మన చుట్టూ ఎవరున్నారో వాళ్ళందరూ మన ద్వారా సర్వ ఖజానాల యొక్క అనుభూతిని పొందాలి. అంటే మనం సర్వ ఖజానాలలో సంపన్నంగా ఉన్నాము అనే అనుభవం వాళ్ళకి కలగాలి. ఇప్పుడేంటి వాళ్ళ దగ్గర ఏముంది, ఏం లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏం లేని వాళ్ళు అన్నట్టుగా ఉండకూడదు. మనం సర్వ ఖజానాలలో సంపన్నంగా కనిపించాలి, అన్నింటిలో నిండుగా ఇతరులకి అనుభవం అవ్వాలి. आजकल की आत्माएं आपके अनुभवी मूर्त द्वारा अनुभूति करने चाहती है. ఈ రోజుల్లోని ఆత్మలందరూ మీ అనుభవి మూర్తి ద్వారా అనుభూతిని చేసుకోవాలనుకుంటున్నారు. ఎవరైనా అంతే, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అంటారు. ఎక్కడైనా ఏదైనా చేస్తే ముందు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, ఎన్ని రోజుల ఎక్స్పీరియన్స్, ఎంతకాలం ఎక్స్పీరియన్స్ అని అంటారు. ప్రతి దాంట్లో, ప్రతి చిన్న దాంట్లో. ఒక డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్గా ఉద్యోగం పొందుదామని వెళ్తే ఎంతకాలం ఎక్స్పీరియన్స్ ఉంది అని అడిగారు. కొత్తగా నేర్చుకున్నానండి, ఉద్యోగం ఇవ్వండి అంటే లేదండి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకే ఇస్తాం. అంటే అందరూ అనుభవం చేసుకున్న వాళ్ళనే ఇష్టపడతారు. అనుభవీ మూర్తులుగా మనం అవుతేనే మరి ఎదుటి వారికి మనం ఏదైనా చెప్పగలుగుతాము అంటున్నారు బాబా.
మీరందరూ కూడా అనుభవీమూర్తులుగా కావాలి అని అందరూ చూస్తున్నారు. అనుభవీమూర్తుల ద్వారానే అనుభూతి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా మంచిగా స్కిల్డ్ డాక్టర్, మంచి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడలిస్ట్, కానీ వెరీ ఫస్ట్ ఆపరేషన్ చేయించుకుంటారా? నేను బాగా చదువుకున్నానండి, ఫస్ట్ టైం మీ పైనే ప్రయోగం చేస్తానంటే చేయించుకోరు కదా. నేను చాలా బాగా యూనివర్సిటీలో అన్నిట్లో టాపర్ అండి, అన్ని ప్రాక్టికల్స్లో నాకు చాలా టాప్ మార్కులు వచ్చాయి. ఫస్ట్ ఇప్పుడు మీదే ఆపరేషన్ నేను చేస్తానంటే అస్సలు నో. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి, చాలా కాలం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలంటారు. మరి మనకొద్దా ఎక్స్పీరియన్స్? మరి మనం కూడా అనుభవీమూర్తులుగా అవుతేనే ఇతరులు మన ద్వారా అనుభవం చేసుకోవాలనుకుంటారు. మీకే అనుభవం లేదు, మీరు మాకేం చెప్తారనుకుంటారు. అందుకే బాబా మీరు అనుభవీమూర్తులుగా అవుతే మీ అనుభవీమూర్తుల ద్వారానే అందరూ అనుభవం పొందాలని అనుకుంటున్నారు అంటున్నారు. సున్నే కమ్ చాతే హై, అనుభూతి జ్యాదా చాతే హై. ఇకెవరు వినాలని అనుకోవట్లేదు, ఎక్కువ వినాలని అనుకోవట్లేదు. వినడం తక్కువ, అనుభవం ఎక్కువ వినాలనుకుంటున్నారు, అనుభవం చూడాలనుకుంటున్నారు. అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటారు చాలామంది. ఎవరికైనా ఎక్కడైనా జ్ఞానం చెప్తూ ఉంటే కూడా బాగా విని ఒకవేళ ప్రభావితం అయ్యారనుకోండి, ఇంకా చాలు విన్నాం కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటారు. అందరికీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి. అందరికీ కూడా ఎదుటివారి అనుభవాలు వినడం కావాలి. అనుభూతి కా ఆధార్ హే ఖజానోं का జమా ఖాతా. మరి అనుభూతులకు ఆధారము ఖజానాల యొక్క జమా ఖాతా. ఇప్పుడు రోజంతట్లో మధ్య మధ్యలో ఈ చార్టును చెక్ చేసుకోండి, సర్వ ఖజానాలను నేను ఎంత జమ చేసుకున్నాను అని. జమా ఖాతాను తీయండి, లెక్క ఖాతాను చూసుకోండి. ఒక్క నిమిషంలో ఎన్ని సంకల్పాలు చేస్తున్నాను నోట్ చేసుకోండి. సంకల్పాల ఫాస్ట్ గతి ఉందా, లేకపోతే సంకల్పాలు మంచిగా కంట్రోల్డ్గా నేను చేసే సంకల్పమే నడుస్తుందా, లేకపోతే నేను కాన్షియస్గా చేయకపోయినా నడుస్తూనే ఉన్నాయా సంకల్పాలు చెక్ చేసుకోండి. ఎలా ఉంది? ఒక్క నిమిషంలో ఎన్ని సంకల్పాలు నడిచాయి, ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని వ్యర్థమయ్యాయి, ఎంత సమర్థంగా ఉన్నాయి, ఎన్ని సాధారణంగా ఉన్నాయి. చెక్ చేసుకునే మెషినరీ అయితే మీ అందరి దగ్గర ఉంది కదా, ఉందా లేదా? అందరి వద్ద చెకింగ్ మిషన్ ఉంది కదా, టీచర్స్ వద్ద ఉంది కదా. మీ సెంటర్స్లో ఎలా అయితే కంప్యూటర్స్, ఈమెయిల్ ఇవన్నీ చెకింగ్ మిషన్ చూస్తూ ఉంటారు కదా, ఈమెయిల్ చెక్ చేయడానికి కంప్యూటర్స్ని యూజ్ చేస్తారు. మరి మీ సెంటర్స్లో ఎలా అయితే ఈ కంప్యూటర్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ని మీరు చెక్ చేస్తూ ఉంటారు. అదొక చెకింగ్ మిషన్ లాగా, దాని లోపల అన్ని ఈరోజు ఎన్ని మెయిల్స్ వచ్చాయి అన్నీ చూస్తూ ఉంటారు. మరి డబల్ ఫారినర్స్ వద్ద కూడా ఉన్నాయా సంకల్పాలను చెకింగ్ చేసే మెషిన్? ఈమెయిల్స్ చెకింగ్ చేసే మెషిన్ కాదు, ఇప్పుడు అందరి దగ్గర చేతిలోనే ఉంది, కంప్యూటర్ కాదు, ఫోన్లోనే ఈమెయిల్స్ అయినా మెసేజెస్ అయినా ఏవైనా చూసుకుంటున్నారు. మన సంకల్పాలని కూడా చెకింగ్ చేసే మెషిన్ సేమ్ అలాగే ఎప్పుడు మనతోనే ఉండాలి. చల్తీ హే యా బంద్ పడి హే. బాబా ఎంత కరెక్ట్గా ఎన్ష్యూర్ చేస్తారంటే, బాబా అన్నారు మెషిన్ ఉంది అని అంటే అక్కడికి ఆగిపోవట్లేదు, ఇంతకు అది పనిచేస్తుందా లేదా. ఇప్పుడు చాలామంది మా దగ్గర కంప్యూటర్ ఉంది అంటారు, చెప్పుకోవడానికైతే ఉంది కానీ అది పనిచేయదు, రిపేర్లో ఉంది. కానీ ఉందా అంటే ఉంది. అందుకే బాబా ఏం చేస్తున్నారు, పిల్లల్ని కరెక్ట్గా అడుగుతున్నారు. పిల్లలు చెకింగ్ మిషన్ ఉంది అంటున్నారు, మరి అది పనిచేస్తుందా ఆగిపోయిందా? పాండవంకి పాస్ చెకింగ్ మిషన్ హే. పాండవుల వద్ద చెకింగ్ మిషన్ ఉందా? అందరి వద్ద ఉందా? అందరి వద్ద లేకపోతే అప్లికేషన్ పెట్టండి, ఒకసారి లాట్లో ఆర్డర్ చేయండి, అప్లికేషన్ పెట్టండి అంటున్నారు. ఏ విధంగా ఎక్కడైనా ఒక ఆఫీస్ తెరుస్తూ ఉన్నప్పుడు టైప్ మిషన్ కావాలి, కాపీరైట్ మిషన్ కావాలి, కంప్యూటర్ కావాలి, అన్ని మిషన్స్ని ఒకసారి ఆర్డర్ చేస్తారు కదా.
కావాలా లేదా ఆఫీస్ తెరవాలంటే? మరి బ్రాహ్మణ జీవితంలో కూడా మీ హృదయం అనే ఆఫీస్లో ఈ అన్ని మిషన్స్ అవసరమే కదా. చెకింగ్ మిషన్ ఉండాలి కదా. బాప్దాదా ముందుగానే వినిపిస్తున్నారు. బాప్దాదా వద్దకు ప్రకృతి కూడా వస్తుంది. ఎందుకు? చెప్పటానికి నేను ఎవరు రెడీగా ఉన్నాను. మరి సమయం కూడా బ్రాహ్మణులను పదే పదే చూస్తూ ఉంది, ఈ బ్రాహ్మణులు రెడీ అయ్యారా లేదా అని. పదే పదే బ్రాహ్మణుల వైపే చక్కర కొడుతూ ఉంది సమయం. మన చుట్టే భ్రమణం చేస్తూ ఉంది. మరి బాప్దాదా అడుగుతున్నారు. చేతులైతే చాలా బాగా ఎత్తుతారు, బాప్దాదాను సంతోష పెడతారు, కానీ ఇప్పుడు ఎవరు రెడీగా కండి. ప్రతి సంకల్పం, ప్రతి సెకండ్, ప్రతి శ్వాస ఏదైతే గడిచిందో వాటన్నింటిలో వాహ వాహగా ఉండాలి. వై వై అని అనకూడదు, వాహ వాహ అని అనాలి. ఇప్పుడు సమయం వాహ వాహగా నడిచేది ఉంది. మరి వాహ వాహకు బదులుగా వై వైగా చేసుకోకండి. వై అంటే ఎందుకు ఎందుకు అని. ఏ సమయంలోనైనా బిందువు పెట్టేసేయండి. ఒకవేళ బిందువుకు బదులుగా ప్రశ్నార్థకం ఆశ్చర్యమాత్ర పెట్టారు అంటే అంతే. అందుకే మీ మనస్సు వాహ వాహ అని అనాలి. ఇప్పుడు సంబంధ సంపర్కంలోకి వస్తూ బ్రాహ్మణులైనా, సేవ చేసేటువంటి వారైనా, ఎవరైనా సరే అందరూ వాహ వాహ అని అనాలి. ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వాహ వాహనే నోటి నుండి రావాలి. వీళ్ళని చూస్తే నాకు మైండ్ అంతా ఇలా పాడైపోతుంది, వీళ్ళ వల్లనే మూడ్ ఆఫ్ అవుతుంది, వీళ్ళు కనిపించారా అంతే నేను అప్సెట్ అయిపోయాను, ఇలా ఉండకూడదు. ఎవరి సంపర్కంలోకి వచ్చినా, ఎవరితో ఉన్నా, ఏ సేవ చేస్తూ ఉన్నా వాహ 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 వాహ. ఎవరిలో ఎలాంటి స్వభావం చూసినా వాహ వాహ అని అనాలి. आज ग्रेट ग्रेट ग्रैंडफादर ब्रह्मा बाप की एक शुभ आशा रही. ब्रह्मा बाप बोले कि मेरे ग्रेट ग्रेट ग्रैंड सन्स को विशेष एक बात कहनी है. वह क्या? ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినటువంటి బ్రహ్మా బాబా యొక్క ఒక శుభ ఆశ మిగిలి ఉంది. బ్రహ్మా బాబా అన్నారు, నా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్స్ అందరూ విశేషంగా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేమిటి మరి? ఏంటి బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు? సదా ప్రతి ఒక్కరి ముఖముపై సదా ఒకటేమో ఆత్మీయత యొక్క చిరునవ్వు కనిపించాలి. అందరి ముఖాలపై చూపించండి ఆత్మీయత యొక్క చిరునవ్వు. విన్నారు కదా? మంచి రీతిగా చెవులు తెరుచుకొని వినండి. కాన్ కోల్కర్ సున్నా అంటున్నారు బాబా. చెవులకేం డోర్స్ లేవు, తెరిచే ఉన్నాయి, కానీ లోపల నుండి లాక్ చేసేస్తారు. అందుకని బాబా చెవులు తెరుచుకొని వినండి అంటున్నారు. ఒకటేమో ఆత్మీయత యొక్క చిరునవ్వు, और दूसरा मुख में सदा मधुरता हो. రెండవది మీ ముఖంలో సదా మధురత ఉండాలి. ఒక్క శబ్దం కూడా మధురత లేకుండా ఉండకూడదు. ముఖం పైన ఆత్మీయత మరియు మధురత, మనస్సు బుద్ధిలో సదా శుభ భావన, దయార్థ హృదయ భావన, దాత స్థితి యొక్క భావనయే ఉండాలి. ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేయాలి. ఇది చేయగలుగుతారు కదా టీచర్స్? ఇది చేయగలుగుతారా? యూత్ ఇది చేయగలుగుతారా? జ్ఞాన్ సరోవర్ నుండి దేశ విదేశాల యొక్క యూత్ రిట్రీట్ వారు కూడా బాబాను కలుసుకుంటున్నారు. జ్ఞాన్ సరోవర్లో ఈ రిట్రీట్ జరిగింది. అయితే బాబా వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉన్నారు, మీరందరూ కూడా మరి చేయగలుగుతారా? బాప్దాదా వద్ద యూత్ గ్రూప్ యొక్క రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది. 14 రెట్ల శుభాకాంక్షలు, మంచి రిజల్ట్, అనుభవం కూడా మంచిగా చేసుకున్నారు. బాప్దాదా సంతోషిస్తున్నారు. బాప్దాదా అనుభవం కూడా విన్నారు. ఇతరులు చెప్తే వినడం కాదు. అంటే సందేశి వెళ్ళి బాబా యూత్ గ్రూప్ చాలా బాగా సేవ చేస్తున్నారు, మంచి మంచి అనుభవాలు చెప్పారు అని సందేశి ద్వారా వినడం కాదు. బాప్దాదా డైరెక్ట్గా మీ అనుభవాలు విన్నారు. కానీ
ఈ అనుభవాలను అమర భవ అనే వరదానంతో అవినాశిగా ఉంచుకోండి. ఏం జరిగినా సరే మీ ఆత్మిక అనుభవాలను ముందుంచుకోండి. ఏం జరిగినా ఆత్మిక అనుభవాలన్నింటినీ ముందుంచుకోండి, తగ్గించుకోకండి. 3 మాసాల తర్వాత మధుబనికి వచ్చినా రాకపోయినా, ఎందుకంటే ఫారిన్ వాళ్ళైతే 3 మాసాలలో మళ్ళీ తిరిగి రాలేరు కదా. కాబట్టి మీరు మీ దగ్గర అకౌంట్ పెట్టుకోండి, బాప్దాద వద్దకు అది పంపించండి. బాప్దాద దానిపైన సైన్ చేస్తారు, దాన్ని రైట్ చేస్తారు. అంటే బాబా చెప్పిన విధంగా ఆ పర్సంటేజ్ వచ్చిందా లేదా చూస్తారు. ఓకేనా? అందరూ ఒక చేయితో చప్పట్లు కొట్టండి. ఈరోజు శుభాకాంక్షల్ని ఇస్తున్నారు, ఎందుకంటే ఇది శుభాకాంక్షల యొక్క రోజు. మరి శుభవార్త అయితే బాబా విన్నారు, చూశారు కూడా. చిన్న చిన్న పిల్లలు కూడా కిరీటదారులుగా అయి బాబా ముందు కూర్చున్నారు. మీ అందరికీ కిరీటం లభించింది, మరి ఇప్పుడు వీళ్ళకు కూడా లభించేసింది. అందరూ లేచి నిలబడండి. చూడండి, కిరీటదారి గ్రూప్ని అందరూ చూడండి. అంటే చిన్నపిల్లలకి కిరీటాలు పెట్టడంతో అందరికీ బాబా చూపిస్తున్నారు. పిల్లలు చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ క్రౌన్ పెట్టి ఉంది. జనరల్గా అయితే సన్మాన కార్యక్రమాలు పెద్దవాళ్ళకి జరుగుతూ ఉంటాయి, అందరికీ పెడుతూ ఉంటారు ఎప్పటికీ. కానీ పిల్లలకైతే ప్రత్యేకం కదా, అందుకని బాబా లేచి నిలబడి అందరూ చూడండి అంటున్నారు. బచ్చే సదా దిల్కే సచ్చే. పిల్లలంటే సదా హృదయంతో సత్యంగా ఉండేవారు. అచ్చా, బచ్చోంకి రిజల్ట్ బి బాప్దాదాని అచ్చి దేకి. పిల్లలందరి రిజల్ట్ కూడా బాప్దాదా చాలా మంచిగా చూశారు. శుభాకాంక్షలు. మంచిది. డబల్ ఫారినర్స్, మరి డబల్ ఫారినర్స్తో మాట్లాడుతూ బాబా అన్నారు, మీ అందరి లెటర్స్, మీరు రాసిన ఉత్తరాలు అన్నీ నేను చూశాను. మీ ఉమంగం యొక్క, ఉత్సాహం యొక్క ఉత్తరాలను కూడా చూశాను. కానీ ఒక విషయం బాప్దాదా చూసింది ఏమిటంటే, లెటర్స్ అయితే చాలా వచ్చాయి, ఎన్నో రాశారు విషయాలు, కానీ కొంతమంది ఉమంగ ఉత్సాహంతో పరివర్తన యొక్క సంకల్పాన్ని కూడా రాశారు. బాబా ఉమంగంను కూడా చూస్తున్నారు, పిల్లలది ఎంత ఉత్సాహం ఉంది వీళ్ళకి, ఎంత ఉమంగంతో ఉన్నారు అని. కానీ కొందరు ఇంకా నిర్లక్ష్యంగా ఉండడమే బాబాకు కనిపించింది. కొందరు మాత్రం నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు. నిర్లక్ష్యులుగా కాకండి, అలర్ట్గా ఉండండి. బాప్దాదాకు నిర్లక్ష్యం అనేది నచ్చదు. రెండోది, నిరుత్సాహంగా ఉండడం కూడా నచ్చదు. ఏం జరిగినా సరే మనసు పెద్దదిగా చేసుకోండి, పెద్ద మనసు కలిగి ఉంచుకోండి. నిరుత్సాహపడి చిన్న మనసుతో సంకుచితంతో ఉండకండి అంటున్నారు. దిల్ ఖుష్ బడి దిల్ హోతీ హై. దిల్ ఖుష్గా అయ్యేది ఏంటి అంటే పెద్ద మనసు అంటున్నారు. అంటే ఏ హృదయం సంతోషిస్తుంది? పెద్ద హృదయమే అంటున్నారు. హృదయాన్ని, మనసును చిన్నబుచ్చుకున్నారనుకోండి, సంతోషమే ఉండదు ఇంకా. అందుకని మనసును పెద్దగా చేసుకుంటే సంతోషం కూడా బాగుంటుంది అంటున్నారు. మరి నిరుత్సాహితులుగా కాకండి, నిర్లక్ష్యులుగా కాకండి. ఉమంగ ఉత్సాహంతో సదా ఎగురుతూ ఉండండి. డబల్ విదేశీయులందరిపైన బాప్దాదాకు అరబ్ కరబ్ రెట్ల ఆశలు ఉన్నాయి. డబల్ ఫారినర్స్ ఎలాంటి ప్రత్యక్షతను చూపించాలంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఆత్మలు చక్రితమైపోవాలి, ఆశ్చర్యపోవాలి. ఆ రోజు కూడా రాబోయేది ఉంది, అలాంటి రోజు వస్తుంది, అతి త్వరలో వస్తుంది, వచ్చేదే ఉంది కదా, వస్తుంది కదా ఆ రోజు. మరి చెప్పారు బాబా ముందు, తొందరగా వచ్చేస్తుంది అని. అందరూ హాజీ అయితే చెప్పండి. బాప్దాదా ఇన్ అడ్వాన్స్ గా శుభాకాంక్షల యొక్క పల్లెములను నింపి ఇస్తున్నారు. ఇంత ధైర్యము బాప్దాదా డబల్ ఫారినర్స్ లో చూశారు. నిజంగా అలాగే ఉన్నారు కదా, ఫారిన్ లో చాలా హోప్స్ ఉన్నాయి. మంచిది. యూత్ కూడా మంచిగా ఉన్నారు, ప్రవృత్తిలోని వారు కూడా చాలా మంది ఉన్నారు, కుమారీలు కూడా ఎంతో మంది ఉన్నారు. అద్భుతం చేస్తున్నారు, బాగుంది. ఈ సింధీ పరివారం మీరు చెప్పండి, మీరేం అద్భుతం చేస్తారు? నిమిత్త మాత్రంగా సింధీలు మీరు, కానీ మీరు కూడా బ్రాహ్మణులే. మరి ఏం చేస్తారు చెప్పండి? బాబా పేరును ప్రత్యక్షం చేస్తామని చెప్పారు.
మరి ఎప్పుడు చేస్తారు అని బాబా అడుగుతున్నారు. ఈ సంవత్సరంలోనే చేస్తాము అని చెప్పారు. అయితే బాబా మీ నోట్లో గులాబ్ జామున్ అంటున్నారు. ధైర్యం కలిగిన వారే అంటే బాబాకు చెప్పారు, బాబా మీ వరదానమే మా తోడుంది కదా, అందుకే మేము ధైర్యంగా మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తాము అని. వరదాత తోడుగానే ఉన్నారు, వరదానం ఏముంది ఇంకా? వరదాతనే మీ తోడుగా ఉన్న తర్వాత ఇక వరదానం ఏముంది గొప్ప విషయం? ఈ కల్పంలో మరి మొదటిసారి వచ్చిన వారు లేచి నిలబడండి. మొదటిసారి వచ్చిన వారు బాప్ దాదా చెప్తున్నారు, ఎవరైతే వచ్చారో లాస్ట్ వచ్చారు, చివరి సమయంలో సంగం యుగం పూర్తిగా చివరికి వచ్చిన సమయంలో వచ్చారు. సంగం యుగం ఆల్రెడీ చాలా గడిచిపోయింది, అయినా ఈ చివరి సమయంలో వచ్చారు. బాబాని తెలుసుకున్నారు, చాలా ముందుకెళ్తారు. మీరు అందరూ మిమ్మల్ని చూసి సంతోషపడతారు. అందరి నోటి నుండి ఇదే శబ్దం వెలువడుతుంది, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అని. ఇలాంటి ధైర్యం మీరు మొదటిసారి వచ్చిన వారు చేస్తారు కదా. మొదటిసారి వచ్చిన వాళ్ళకి చాలా ధైర్యం కూడా ఉంది కదా. నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. మరి నూతన సంవత్సరంలో ఏదైనా అద్భుతం చేసి చూపిస్తారు కదా. ఎంతైనా బాప్దాదాకు పిల్లలందరంటే చాలా ప్రేమ. అయినప్పటికీ మీరు తెలివైన పని చేశారు. టూలెట్ బోర్డు పెట్టడానికి ముందే వచ్చేసారు. ఇప్పుడు ఈ హాల్లో కూర్చునేందుకు మీకు సీట్ అయితే దొరికింది కదా, ఉండడానికి పడుకోవడానికి ఒక బెడ్, కాట్ అన్నీ దొరికాయి కదా అంటున్నారు. కడుపు నిండా తినడానికి మంచిగా బ్రహ్మ భోజనం కూడా, కడుపు నిండా తినడానికి మంచిగా బ్రహ్మ భోజనం కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా టూలెట్ బోర్డు పెట్టబడుతుంది, క్యూలో నిలబడాల్సి వస్తుంది. టూలెట్ బోర్డు పెట్టేశారు అంటే ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ క్యూలో నిలబడతారు. అందుకే మీరు మంచి సమయంలో బాప్దాదాను గుర్తించారు. ఇది తెలివైన పని మీరు చేసింది. అచ్చా, విశ్వంలోని నలువైపులా ఉన్న సర్వ సఫలతామూర్తులైన పిల్లలకు, సర్వ సఫలం చేసుకునేటువంటి తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా తన అకౌంట్ను చెక్ చేసుకునేటువంటి చెక్కర్ మరియు భవిష్య మేకర్గా, అంటే తన అకౌంట్ని చెక్ చేసుకునే వారిగా, భవిష్యత్తును నిర్మాణం చేసుకునే వారిగా అయ్యే శ్రేష్టమైన ఆత్మలకు, సదా ప్రతి అడుగులో బాబాను ప్రత్యక్షం చేసేటువంటి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క సర్వ గ్రాండ్ సన్స్కి తండ్రి మరియు దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు, శుభాకాంక్షలు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. బాప్ దాదా దేశ విదేశాల్లోని పిల్లలందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలని ఇచ్చారు. అంటే రాత్రి 12 అయినప్పుడు బెల్ కొడతారు, అప్పుడు బాబా చెప్పినటువంటి విషయాలు, అంటే ఇది కొత్త సంవత్సరంలో చెప్పిన విషయాలు. కరెక్ట్ 12 అయిపోయాక బాబా చెప్పింది. నలువైపుల సఫలత సితారాలకు పాత సంవత్సరానికి వేడుకోలు మరియు నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు. ఈ సంగమ సమయానికి శుభాకాంక్షలు. సంగమ సమయం వీడుకోలు కూడా ఉంది, శుభాకాంక్షలు కూడా ఉంది. సంగమం అంటే రెండు, పాత సంవత్సరాన్ని వీడుకోలు చెప్పి పంపించేస్తున్నాం, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాంటి సంగమ సమయం ఇది అంటున్నారు. ఈ సంగమ సమయంలో వీడుకోలు శుభాకాంక్షలు రెండు ఉన్నాయి. మరి సదా సఫలం చేసుకోండి, సఫలం అవ్వండి. ఎప్పుడు అసఫలత యొక్క పేరు గుర్తులు కూడా ఉండకూడదు. బాప్దాద యొక్క అతి అల్లారు ముద్దు, అతి ప్రియమైన, అతి మధురమైన నయనాల సితారాలుగా ఉన్నటువంటి పిల్లలు, కంటి పాపలుగా మీరందరూ ఉన్నారు. అందరూ నంబర్ 1 గానే ఉన్నారు. ఇదే దృఢ సంకల్పంతో ప్రతి అడుగు బాబా సమానంగానే వేస్తూ ఉండండి. పద్మాల రెట్ల
అరబ్ కరబ్ రెట్ల శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్ దాదా చాలా చాలా అమూల్యమైన డైమండ్స్కి డైమండ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్ చెప్తున్నారు. ఎవరికైనా ఇలా చెప్పడం వచ్చా? తెలీదు ప్రపంచంలో ఎవరికి. అందరూ గుడ్ మార్నింగ్. బోర్ అయిపోయింది ఆ శబ్దం. ఇప్పుడు ఎవరు గుడ్ అని కూడా అన్నారు. గుడ్ మార్నింగ్ అని ఎవరైనా చెప్పినా మార్నింగ్ అంటారు. బాబా మాత్రం డైమండ్ మార్నింగ్ అంటున్నారు. గోల్డెన్ కూడా కాదు, డైమండ్ మార్నింగ్. वरदान सेवा के उमंग उत्साह द्वारा सेफ्टी का अनुभव करने वाले माया जीत भव. సేవ యొక్క ఉమంగ ఉత్సాహము ద్వారా సురక్షను అనుభవం చేసుకునేటువంటి మాయా జీత్ భవ. సేవ యొక్క ఉమంగ ఉత్సాహం ద్వారా సురక్షను అనుభవం చేసుకునేటువంటి మాయా జీత్ భవ. వివరణ: ఏ పిల్లలైతే స్థూలమైన కర్మలతో పాటుగా ఆత్మిక సేవలో పరిగెడుతూ ఉంటారో, ఎవరు రెడీగా ఉంటారో, ఆ సేవ యొక్క ఉమంగ ఉత్సాహమే వారి కోసం ఒక సురక్ష సాధనంగా మారుతుంది. ఎవరైతే సేవలో నిమగ్నమై ఉంటారో వారు మాయ నుండి రక్షింపబడి ఉంటారు. మాయ కూడా చూస్తుంది, వీళ్ళకి అసలు తీరికనే లేదు, వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళి ఎందుకు వెయిట్ చేయడము అని వెనుతిరిగి వెళ్ళిపోతుంది. ఎవరిని చూసి? ఎవరైతే స్వసేవతో పాటుగా బాబా సేవలో నిమగ్నమై ఉంటారో, బాబా సేవ కోసమే ఉత్సాహంగా పరిగెడుతూ ఉంటారో వాళ్ళ విషయం చెప్తున్నారు బాబా. ఏ పిల్లలైతే తండ్రి మరియు సేవతో ప్రేమ కలిగి ఉంటారో వారికి ఎక్స్ట్రా సహాయం, ఎక్స్ట్రా ధైర్యం యొక్క సహాయం లభిస్తుంది. వాళ్ళు ధైర్యం చేసి సేవలో ముందుకెళ్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా సహాయం లభిస్తుంది. దీనితో సహజంగానే మాయాజీత్గా అవుతారు. स्लोगन: ज्ञान और योग को अपने जीवन की नेचर बना लो तो पुरानी नेचर बदल जाएगी. జ్ఞాన యోగాలను తన జీవితం యొక్క స్వభావంగా చేసుకోండి, అప్పుడు పాత స్వభావము పరివర్తన అవుతుంది. జ్ఞాన యోగాలను తన జీవితం యొక్క స్వభావంగా చేసుకోండి, అప్పుడు పాత స్వభావము పరివర్తన చెందుతుంది. పాత స్వభావం ఏంటి? బాబాని తెలుసుకోక పూర్వం మనలో కోపము, ఆవేశం, అన్ని వికారాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ స్వభావం అంతా కూడా ఇప్పుడు పరివర్తన చెందుతూ ఉంది. ఎందుకు? జ్ఞాన యోగాలని జీవితంలోకి తీసుకొచ్చాం కాబట్టి. ఈ మాసం 3వ ఆదివారం ఇది. అంతర్రాష్ట్రీయ యోగ దివసం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో 6:30 నుండి 7:30 వరకు విశేషంగా సంతుష్టమణిగా అయి వాయుమండలంలో సంతుష్టత యొక్క కిరణాలను వ్యాపింప చేయాలి. అసంతుష్టమైనటువంటి ఆత్మలకు సంతుష్టంగా ఉండేటువంటి శక్తిని ఇవ్వాలి. మనస సేవ చేయాలి. ఈ ఆదివారం విశేషంగా యోగం ఉంటుంది. అయితే మనమేమో 6:30 కాదు, 5:30 నుండి 7:30 వరకు యోగ పట్టి ఉంటుంది. విశేషంగా ఆత్మలందరికీ సంతుష్టత యొక్క వరదానమును, శక్తిని అందిద్దాం. అవును, ఎవరు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఆత్మలందరికీ మన యోగదానం యొక్క శక్తి అవసరం. కావున సంఘటిత రూపంలో ప్రతి 3వ ఆదివారం మనం చేసే యోగము మనకి చాలా పుణ్యమును జమ చేయిస్తుంది. అందుకని అందరూ ఈ సంఘటిత యోగంలో పాల్గొనాలి. ఈరోజు స్వమానము: నేను మాయా జీత్ ఆత్మను. ఎలా జయించాలి మాయను? స్వసేవ, బాబా సేవ. అంటే స్వసేవ అంటే ఏంటి? మన లౌకిక పనులు, మన ఉద్యోగం, వ్యాపారం అవన్నీ చేసుకుంటూ కూడా బాబా సేవ యొక్క ఉమంగ ఉత్సాహం కలిగి ఉండాలి. అలా రెండు ఉంటే ఆ సేవ యొక్క ఉమంగ ఉత్సాహమే మనకి సురక్ష సాధనం అయిపోతుంది అంటున్నాను. సురక్ష సాధనం అయిపోయి మాయ దూరం నుండి చూసి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను వెయిట్ చేయాల్సి వస్తుందని వెళ్ళిపోతుంది. అలా ఈరోజు పూర్తిగా బాబా సేవలో ఉండాలి.
ఓం శాంతి.